పూర్వం బోధుడు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఈ భోజ మహారాజు గారి తండ్రి ధారానగరాన్ని పరిపాలించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ అంతా మాళవాన్ని కూడా పిలువబడుతుంది కదా. మధ్యప్రదేశ్లో సగ భాగం మాలవ దేశం. ఈ మాలవ దేశానికి రాజధాని ధారానగరం. ధారానగరాన్ని రాజధానిగా చేసుకుని పూర్వం ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి బోధుడు కొడుకు. దురదృష్టవశాత్తు బోధుడు చిన్న వయసులో ఉండగానే మహారాజు గారు చచ్చిపోయాడు. చచ్చిపోతూ తన తమ్ముడిని ముంజుడు అంటారు. ఆయన ఈ కొడుకు పేరు బోధుడు, తమ్ముడి పేరు ముంజుడు. ముందుడిని పిలిచి, నాయన సోదర, అనారోగ్యంతో నేను చచ్చిపోతున్నాను. మన వంశాచారం ప్రకారంగా పెద్ద కొడుకే చక్రవర్తి అవ్వాలి. ఇదిగో ఈ నా కుమారుడు ఒక్కడే బోధుడు, వీడు బుద్ధిమంతుడు, చిన్నవాడు, వీడిని చేతిలో పెడుతున్నారు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, వీడిని పెంచి పెద్ద చేసి వీడికి సింహాసనం అప్పగించు అని మాట పుచ్చుకొని చచ్చిపోయాడు. అన్నగారంటే నిజంగా ఈ ముందుడికి చాలా భక్తి. అన్నయ్య, నీకు మాటిస్తున్నాను, నీ కొడుకుని పెంచి పెద్ద చేస్తాను, విద్యాబుద్ధులు నేర్పుతాను, వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చిన మాటలు పెట్టుకోవడానికి ఆయన ఈ కుమారుడిని విద్యాభ్యాసానికి పంపాడు. కుర్రాడికి మంచి పాండిత్యం వచ్చేసింది. బోధుడు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. బోధుడు సంస్కృతంలో మహాపండితుడు, కావ్యాలు రాసినవాడు, చంపూరామాయణం రాసినవాడు. ఆయన అలవకగా శ్లోకాలు రాసేస్తాడు. ఆయన దాంతోపాటు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇటువంటివన్నీ కూడా విద్యలు నేర్చుకున్నాడు. ప్రత్యేకంగా ఆయనకు మంత్రి ఉన్నాడు. మంత్రి పేరు బుద్ధిసాగరుడు. ఈ బుద్ధిసాగరుడు బోధుడి తండ్రి కాలం నుంచి బోధుడికి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆయన బోధుడి తండ్రి చచ్చిపోయే ఒక 5-6 ఏళ్ల ముందు ఉద్యోగంలో చేరి బోధుడి అవయవాలన్నీ చివరికి శిథిలమయ్యేదాకా బతికట్టాయన. అంత చిరంజీవి ఆయన కూడా తల కట్టాడు. బుద్ధిసాగరుడికి చాలా మంచి పేరున్నది. మహాప్రతిభావంతుడు. బుద్ధిసాగరుడు, యుగంధరుడు, చాణక్యుడు వీళ్ళంతా కూడా తమ ప్రతిభతో రాజ్యాలు కాపాడారండి. ఎక్కడ నెత్తురుబుట్టు చెందకుండా రాజ్యం తన వశమైపోయేలా చేసే తెలివితేటలు కలిగిన వాడు బుద్ధిసాగరుడు అంటే. ఆ బుద్ధిసాగరుడు రాజనీతి నేర్పేవాడు ఈ బోధుడికి. కన్నబెట్లా పెంచుకున్నాడు. ఆయన కూడా భవిష్యత్తులో కాబోయేటటువంటి చక్రవర్తి అయినప్పటికీ, అతన్ని తాను గురువుగా సాకినప్పటికీ, విద్యలు నేర్పినప్పటికీ బిడ్డే అనుకునేవాట. మొత్తం మీద బోధుడికి 16 ఏళ్ళు దాటి సకల విద్యా పారంగతుడయ్యాడు. అందులో ముఖ్యంగా బుద్ధిసాగరుడి ధర్మమానని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి శాస్త్రజ్ఞుడయ్యాడు, ప్రతిభావంతుడయ్యాడు, యుద్ధనీతి నేర్చుకున్నాడు. ఇంకా ఇతడికి పట్టాభిషేకం చేయడానికి అనువైన ముహూర్తం వచ్చింది అనుకుని మంత్రి ఒక రోజున ముంజుల దగ్గరికి వెళ్ళి, ముంజ మహారాజా, ప్రస్తుతానికి మీరు ఇన్ఛార్జి, అసలు రాజుగారు మీరు చెప్పినట్టుగానే విద్యను నేర్చుకున్నాడు, నా ఆధ్వర్యంలో చాలా గొప్పవాడయ్యాడు. మీరు ఆదేశించినట్టే మీ అన్నగారు అబ్బాయికి సకల శాస్త్రములు సకల గురువుల చేత నేర్పించాను, నేను నేర్పవలసినవి నేర్పాను. అన్నిటికీ మించి అతడు కవి, సుగుణాల రాశి, దాత. బోధుడు లాంటి దాతలు నేర్పించుకుంటున్నాడు చిన్న వయసులోనే. ఇంకా రేపు పరిపాలనకు వస్తే అంత గొప్ప దాత అవుతాడు. ఈ కుర్రవాణ్ణి రేపు విజయదశమి నాడు సింహాసనం మీద కూర్చోబెడదాం, పట్టాభిషిక్తుడిని చేసేద్దాం అన్నాడు. ముందుడు అలాగే మంత్రి అన్నాడు. కానీ ఇక రాత్రి నిద్రపట్టి ఒట్టు. ఎందుకంటే ఈ 12 ఏళ్లుగా ఈ కుర్రాడు గురుకులం వెళ్ళినప్పటి నుంచి అతడే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. కంటిన్యూషన్గా 12 ఏళ్ళు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసి ఇప్పుడు రేపు వాడికి అప్పగించాలంటే ఇష్టం లేకుండా అయిపోయింది. ఈ డబ్బు, కీర్తి, పదవి పక్కవాడికి వాళ్ళంటే ఎంత బాధ ఉంటారండి. కొంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయే ముందు వాడికి ఎంత బాధ వచ్చేస్తుందో, అయ్యో రిటైర్మెంటా అనుకుని ముందే హర్ట్ అయిపోతాడు. డబ్బు ఒకటి, పదవి ఒకటి, కీర్తి ఇలాంటివి వదలబుద్ది అంటే ఎవరికి కూడా. ఆ రాత్రి నిద్ర పట్టకపోతే నేనేం చేయను. రేపటి నుంచి ఇన్నాళ్ళు సింహాసనం మీద కూర్చొని పరిపాలన నేనే చేశాను. ఈ రాజ్యం అంతా నాదనుకున్నాను. ఇప్పుడు నాన్నగారి కుమారుడు రేపు పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ తర్వాత నేను కేవలం రాజుగారి బాబాయ్ అని, నా మాట చెల్లదు, భటులు నన్ను గౌరవించరు, మంత్రి గారు పట్టించుకోరు, ఎక్కడికి వెళ్ళినా గౌరవాలు జరగవు. పైగా ఎంతకాలం రాజ్యపాలన చేసి హఠాత్తుగా ఈ రాజ్యపాలన మరొకరికి అప్పగించాలంటే మనం అంగీకరించడం లేదు. మెజారిటీ లేకపోయినా మెజారిటీ ఉన్నట్టు నటిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎత్తుమీద పడితేనే రాజీనామా చేస్తాం తప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటామా అంత తేలిగ్గా అని పాపం బాధపడిపోయాడు. ఈ బోధుడు బతుకున్నంత వరకు తనకి పదవి రాదనుకున్నాడు. వీడిని చంపేయాలి, చస్తే ఈ అన్నగారి కొడుకు అప్పుడు నాకు విముక్తి అనుకుని వెంటనే బుద్ధిసాగరుడిని అర్ధరాత్రి 1 గంటకి దగ్గర రమ్మని కబురు పెట్టాడు. రాజుగారు పిలిస్తే అర్ధరాత్రి 1 గంటైనా వెళ్ళాలని ఒక ధర్మం ఉన్నది కనుక బుద్ధిసాగరుడు ముందు దగ్గరకు వచ్చాడు. ఏం ముంజ మహారాజా పిలిపించారంటే, నువ్వు నాకు ఆత్మీయుడివి, ఎంతకాలం రాజ్యాన్ని రక్షించావు, నన్ను రక్షించావు, ఇప్పుడు నన్ను రక్షించాలి. ఈ రాజ్యం మీద నాకు వ్యామోహంగా ఉంది, ఈ సింహాసనం నాకే దక్కాలి. కాబట్టి నువ్వు నా చేతిలో చెయ్యేసి మాటిస్తే అప్పుడు నేను నిశ్చింతగా ఉంటాను. కానీ మీ మాట కాదంటానా కోరుకున్నాడు ఆయన. నీ చేత్తో పెంచిన బోధుడిని చంపేసి ఆనవాలుగా వాడి కనుగుట్లు పట్టుకుని నాకు అప్పగించు. వాడు చస్తే కానీ నాకు సింహాసనం దక్కదు. ఈ పని నువ్వే చేయాలి, ఇంకెవరూ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం, నువ్వు బుద్ధిమంతుడివి, బుద్ధిసాగరుడివి, సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ రాజుని కాపాడతావు, అది నాకు నమ్మకం. అనగానే బుద్ధిసాగరుడు తెల్లబోయి, ముంజా మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నావా, లేక నా రాజభక్తి పరీక్షించడానికి ఇలా అంటున్నావా అన్నట్ట. భక్తి లేదు, పరీక్ష లేదు, బాబు నాకేమో పదవి కావాలని ఏడుస్తుంటే వాడి పరీక్ష అంటే ఏమిటి, చంపొచ్చాయి అన్నాడు. సరేనన్నాడు బుద్ధిసాగరుడు. అప్పటికప్పుడు నిద్రపోతున్న బోధుడి దగ్గరకు వచ్చి అతను వెంట పెట్టుకుని, ఆయనకు రహస్యమైన భూగృహం ఉంది. సొరంగ మార్గం గుండా పెడితే పాతాళంలో ఉన్న ఒక గృహం ఉంటుందన్నమాట. అది భూమికి అడుగున ఉండే గృహం కనుక భూగృహం అంటారు. పూర్వం మహారాజులు, మంత్రులు ఇలాంటి రహస్య గృహాలు పెట్టుకునేవారు. శత్రువులు దాడి చేస్తే కొంతకాలం ఎవరికి కనపడకుండా దాక్కోవడానికి, అత్యవసరమైతే కొంత ధనం దాచుకోవడానికి. ఆ భూగృహంలోకి తీసుకెళ్ళి, నాయనా భోజ, నీ పినతండ్రి తండ్రిలా ఎంతకాలం నిన్ను పెంచినవాడు నిన్ను చంపమని నా దగ్గర మాట తీసుకున్నాడు. రాజ్యం ఆయన కావాలట, రాజ్యం వదలలేను, ఈ సింహాసనం నాకే దక్కాలి. కాబట్టి మా అన్న కొడుకుని నరికి పారేసి కనుగుట్లు ఆనవాలుగా తెమ్మంటున్నాడు మీ బాబాయ్య, నన్ను ఏం చేయమంటావు తండ్రి అని అడిగాడు. అప్పుడు బోధుడు చూడవు, రవి దీనికి ఇంత ఆలోచించాలా, భూగృహం దాకా రావాలా, ఇదిగో కత్తి అని వరలో నుంచి తీసి కింద పెట్టాడు. బోధుడు కత్తి యుద్ధంలో ఆరితేరినాడు కదా, అందువల్ల ఇదిగో కత్తి, ఇప్పుడే నేను యువకుడు అయ్యాను, యువకుడుగా ఉండగా చచ్చిపోతే లాభం, రేపు పెళ్ళయ్యాకైతే భారీ బాధపడుతుంది. ఇదిగో కత్తి ఇక్కడ పెడుతున్నాను, ఈ కత్తి ఎత్తి ఒక్క దెబ్బకి నా తల నరికేయండి, తలే పట్టుకెళ్ళి ఇచ్చేయండి మా బాబాయ్కి, కళ్ళెందుకు, ఆనవాలుగా శిరస్సునే ఇవ్వండి. కాకపోతే నన్ను చంపిన తర్వాత నేను ఒక ఉత్తరం ఇస్తాను, ముందే రాసి ఈ ఉత్తరం కూడా పట్టుకెళ్ళి మా బాబాయ్కి ఇవ్వండి. చచ్చాక రాయని కనుక ముందు ఉత్తరం రాస్తాను, ఉత్తరం రాయాలంటే భూర్జపత్రం గంటం తెప్పించండి, ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మా బాబాయ్కి నా మరణానంతరం ఇవ్వండి అనగానే బుద్ధిసాగరుడు చూడడం నవ్వుతూ ఆకు పట్టుకొచ్చాడు. దాన్ని భూర్జపత్రం అంటారు. ఆకులు హిమాలయాలకు కొంటే ఈ భూర్జ వృక్షాలు పెద్ద ఆకులు చక్కగా తాటాకుల్లాగే ఉంటాయి. కూడా ఈత చెట్లు తాటాకుల్లాగే ఉండే ఒక చెట్టు, కానీ తాటాకుల కంటే ఈ భూర్జపత్రాలు వెడల్పుగా ఉంటాయి. ఈ భూర్జపత్రాలు ఏం చేస్తారంటే పేడలో నానబెట్టి ఎండలో ఎండబెడతారు. పూర్తిగా ఎండలో కాకుండా వేసవకాలంలో నీడలో ఎండబెడతారు.
ఆ నీడకి ఈ పైన ఉన్నటువంటి ఆకు అంతా తడి ఆరిపోతుంది. అప్పుడు ఆకు పేడలో ఎండబెట్టడం వల్ల ఏమో తీపిపోతుంది, ఈ నీడలో ఆరబెట్టడం వల్ల ఫ్లెక్సిబుల్ మెత్తగా ఆకు ఒక కాగితంలా తయారవుతుంది. దాని మీద కంఠంతో రాస్తే ఎన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరవంటివి. ఇప్పుడు ఈ పేపర్స్ అంటే పాడిపోతే కానీ ఆ పేపర్లు పాడవు, పూజ్యపత్రాలు. ఆ పేడలో ఎందుకు ఆరబెడతారో కొందరు అడిగారు. ఆకుల్లో తీపి ఉంటుంది, ఎండిపోయిన తర్వాత ఆకులు చీమలు పడతాయి, చీమలు పడితే అవుతున్నమాట ఆకులు తినేస్తాయి, అప్పుడు మధ్యలో నక్షరాలు చిల్లులో పాడిపోతాయి. అదే పేడ రాసి వాటిని ఒకసారి కడిగేసి నీడలో ఎండబెడితే క్రమంగా అందులో తీపి పోతుంది, ఆకుల్ని చీమలు పట్టవు, ఆకులు కూడా నీడలో ఎండడం వల్ల మెత్తగా ఎటు కావాలంటే ఒకటి వంగిపోతాయి. అప్పుడు రాయడం తేలిక. తాటి ఆకుల్ని ఈ భూర్జపత్రాన్ని తయారు చేసి వాటి మీద రాస్తారు. ఉత్తర భారత్లో భూర్జపత్రాలు, దక్షిణ భారత్లో తాటి ఆకులు ఎక్కువ వాడతారు. అందుకని తాళపత్ర గ్రంథాలు ఇక్కడ, భూర్జపత్ర గ్రంథాలు అక్కడ ఉంటాయి. మూడవ కూడా ఉన్నాయి, ఇవి తామరాకులు. తామరాకులు కూడా అలాగే రాత్రిపూట వెన్నెల్లో ఆరబెడతారు. తామరాకులు కోసి వెన్నెల్లో ఆరబెడితే ఏమవుతుందంటే ఎండకి అవి పాడైపోకుండా ఉంటే వెన్నెల్లో ఎండబెట్టడం వల్ల, వెన్నెల్లో ఆరబెట్టడం వల్ల గాలికి అందులో ఉన్న తేమ పోతుంది, అవి శోషింపబడతాయి, కానీ ఎండ గట్టబడవు. ఎండిపోతే వచ్చేటటువంటి ఈ పొడి పొడిపోయే లక్షణం ఉండదట. మీరు ఎప్పుడైనా తాటాకులు తామరాకులు కనుక వరుస ఒక 15 రోజుల పాటు చెరువులోంచి కోసిన తర్వాత ఆరు బయట రాత్రిపూట పెడితే క్రమంగా ఆకులు ఎండినట్టుంటాయి, కానీ ఎండవు, అవి పొడి పొడి ఆడతాయి, కానీ పిండి పిండి అయిపోవు. దాని మీద మనం ఏదైనా రాస్తే కనీసం ఒక 500-600 కాలం ఏళ్ల పాటు ఉండిపోతాయి అనమాట. అందుకని గంటాలతోటి ఇటు తాటాకుల మీద, భూర్జపత్రాల మీద లేదా తామరాకుల మీద కూడా రాశారు. తామరాకుల కట్లు ఎప్పుడు కూడా మనకి తంజావూరు సరస్వతి హాల్లో ఉన్నాయి. అటువంటి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా తాళపత్రాలు, భూర్జపత్రాలు, ఈ తామరాకులు వీటి మీద రాయబడినటువంటి గ్రంథాలని తంజావూరులో దాచారు. ఇదివరకు చాలా కాలం పాటు అక్కడ బాగున్నాయి. ఇప్పుడు తెలుగు గ్రంథాలని నెగ్లెక్ట్ చేసి పాడు చేస్తారు. ఈ తమిళకి ఎందుకో కానీ తెలుగు అంటే ద్వేషం, కానీ అలా ఉండకూడదు. ఆ రోజుల్లో ద్వేషం లేదు, రెండు భాషలే సమానంగా చూడాలి. తెలుగు తమిళ ఇవన్నీ దేవత ఇచ్చిన భాషలు కదండి. ఏ భాష అయినా పరమాత్మ స్వరూపం. ఒక భాషను ప్రేమించి ఇంకో భాషను ద్వేషిస్తున్నామంటే మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాం అర్థం. ప్రతి భాషలోనూ ఒక శక్తి ఉంటుందండి. పాసురాలు ఎంత అద్భుతమైన శక్తి కలిగినవి ద్రావిడ భాషలో. కర్ణాటకలో పురంధరదాసు లాంటి వాడు రాసినటువంటి కీర్తనలు ఎంత బాగుంటాయి. యారే రంగన్న, యారే కృష్ణన్న, కరియ బంధవరే అంటే ఎంత బాగుంటుంది. అంటే ఏనుగు యొక్క బంధాన్ని ఎవరు తొలగించారు అని దానికి అర్థం అనమాట. కాబట్టి ప్రతి భాషలో ఒక మాధుర్యం ఉంటుంది. ఆ భాష నీకు తిరిగి తిట్టుకుంటావు తప్ప. జ్ఞానులు అందుకని సకల భాషల్లో పరమాత్మను చూస్తారు. ఏ భాషలతో ఆ భాషి అవుదువట అచ్చెరువు. పరమాత్ముడు ఏ భాషతో ఆ భాషలో మాట్లాడతాడు. అందులో మన భారతీయులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రాన్ని ఎప్పుడు ద్వేషించకండి. నీ రాష్ట్రాన్ని, నీ భాషని ప్రేమిస్తూ తక్కిన రాష్ట్రాలను ద్వేషించు, తక్కిన భాషలను గౌరవించు. అప్పుడు భిన్నత్వంలో ఏకత్వమై మొత్తం ఆర్ష సంస్కృతి నిలబడుతుంది. పూర్వకాలం మన అందరినీ సంస్కృతం అనే ఒక భాష రక్షించింది. ఇప్పుడు సంస్కృతానికి దూరం అయ్యాం, సంస్కృతికి దూరం అయిపోతున్నాం, కొట్టుకు తెచ్చిపోతున్నాం. ప్రాంతీయ భేదాలు ఎక్కువైపోయి కదండి. మళ్ళీ ఉన్న రాష్ట్రాలు మళ్ళీ ముక్కలైపోవడం, మీకు మీరే మాకు మేమే అనుకోవడం. ఇంకా కొంతకాలం పోతే ఏమవుతుందో తెలిసి కలియుగ ప్రభావం వల్ల క్రమక్రమంగా ముక్కలైపోయి గుంటూరు ఒక రాష్ట్రం, విజయవాడ ఒక రాష్ట్రం, మళ్ళీ ఏలూరు ఒక రాష్ట్రం, మళ్ళీ కొంతకాలం ఏమంటారనమాట, అబ్బాయి గుంటూరులో సంపత్ నగర్ ఒక స్టేట్, రైల్పేట ఒక స్టేట్, ఏలూరులో ఆర్ఆర్పేట ఒక స్టేట్, పవర్పేట ఒక స్టేట్, బావిశెట్టివారిపేట ఒక స్టేట్. ఇలా విడిపోతే ఎలాగండి మరి? చివరికి దీనివల్ల ఇప్పుడు దెబ్బతింటున్నాం. ఆనాడు అలాగే కొట్టుకుని విడిపోయాం, రాజులు విడిపోయి ముక్కలైపోయి బ్రిటిష్ వాళ్ళని రప్పించారు. ఇప్పుడు మళ్ళీ ఎలా కొట్టుకుంటేలాగా? కాబట్టి జ్ఞానంతో ఇక మీదట అన్ని భాషలు అంతో ఎంతో నేర్చుకుందాం. ప్రతి భాషని ప్రేమిద్దాం, అన్య భాష ద్వేషం విడిచిపెట్టేద్దాం. నీ భాషను నేర్చుకో, ఇతర భాష రాకపోతే ఇదేంటండి అని పొరపాటు తిట్టకు. ఆ భాష నీకు రాదు కాబట్టి అలా ఏడిసింది, తెలిస్తే అందులో ఆనందం నీకు తెలుస్తుంది. అలాగే ఉర్దూ భాషలో కూడా ఎటువంటి గొప్ప గొప్ప గేయాలు ఉన్నాయండి. గాలిబు గీతాలు లాంటి వాటిలో ఎంతో గొప్ప గొప్ప కవిత్వం ఉంటుంది. మనుషుల్లో లోపం ఉండొచ్చు, భాషలో ఏమీ దోషం లేదు. ఇవన్నీ గ్రహించి ఈ రోజు నుంచి మన భారతదేశం ఐకమత్యంతో నిలబడడానికి మీరంతా కూడా యథాశక్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆ తంజావూరులో ఉన్న విశేషం చెప్పడానికి ఎంత మాట చెప్పాను. మహాత్ముడైన బోధుడు బుద్ధిసాగరుడు తెచ్చిన భూర్జపత్రం, హిందీలో భోజ్పత్రం అంటారు. ఆ ఆకు మీద గంటంతో ఒక గొప్ప శ్లోకం రాశాడు. ఇదిగో మంత్రి అయిన శ్లోకం ఇచ్చాడు. ఈ శ్లోకం చదువుకుని ఆ తర్వాత నన్ను నరికేయండి అన్నాడు. మంత్రి గారు ఈ కుర్రాన్ని పరీక్షించడానికి పెద్దగా చంపుతాడండి, ఆయన చంపాలనుకుంటే అసలు ఎంతకాలం ఆగల. ఆయనకి బోధుడు అంటే అవ్యాజకుడు. బోధుడు భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని అపూర్వ రీతిలో పరిపాలిస్తాడని పేరు తెచ్చుకుంటాడని తెలుసు. అందుకే అంత పరీక్షించి ఏదో కాగితం చూశాక బోధుడు ఆ వయస్సులో ఇంచుమించుగా 16-18 ఏళ్ల వయస్సులో అద్భుతమైన శ్లోకం రాసి మంత్రి గారి చేతిలో పెట్టాడు. మాంధాత మహీపతి కృతయుగాలంకార భూతో గతః సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభిః యాతాః దివం భూపతే నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి. మాంధాత అని ఒక మహారాజు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు. అందుకే కృతయుగానికి అలంకారం వంటివాడు, ఆభరణం వంటివాడు అని ఆయన పొగిడారు. అంటే కృతయుగంలో అంత గొప్ప రాజు లేరు అనిపించుకున్నవాడు ఆయన. ఆయన కూడా కొంతకాలమే పరిపాలించాడు. ఆయన కూడా గతః వెళ్ళిపోయాడు. కృతయుగాలంకారభూత గతః, కృతయుగానికే అలంకారభూతుడు అనిపించుకున్నవాడే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అనే మహానుభావుడు పుట్టాడు. శ్రీమన్నారాయణుడు ఆయన రూపంలో అవతరించాడు. భయంకరమైన విశాలమైన మహాసముద్రం మీద వారధి కట్టి, వంతెన కట్టి, సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళి దశకంఠుడిని చంపినవాడు ఆయన. అటువంటి దశాస్యాంతక, దశాస్యుని యొక్క అంతకుడు, రావణాసురుడికి మృత్యు వంటి వాడైన రామచంద్రుడు అసౌ రామచంద్ర ఎక్కడున్నాడు రాముడు? సామాన్యుడు రాముడు అంటే సాక్షాత్తు విష్ణువు. విష్ణువైనా చేయకూడని పనులు చేశాడా, చేయవలసిన పనులు చేశాడా? ఎవరు ఊహించలేని రీతిలో సముద్రం మీద, మహాసముద్రం మీద వంతెన కట్టాడు, లంకకి వెళ్ళాడు, దశకంఠుణ్ణి సంహరించాడు. అంతటి రాముడేడిప్పుడు. ఇంకా ద్వాపరయుగంలో యుధిష్ఠిర ప్రభృతిభిః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభిః యాతాదివం భూపతే. ఓ ముంజ మహారాజా, భూపతే అంటే ఓ ముంజ మహారాజా,
ద్వాపర యుగంలో ధర్మరాజులు అంటే వాళ్ళు ఎంతో మంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. వారు కూడా పరిపాలన పూర్తయ్యాక దివం స్వర్గమును గురించి యాతాహ వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి కొంతమంది అనుమానం, మీరు యాతాహని ఒకసారి రాసినప్పుడు యాత అని రాస్తారేమని. ఈ పక్కన దివం వచ్చినప్పుడు ఆ విసర్గ లోపిస్తుంది. విసర్గ లోపించడం వల్ల రాసేటప్పుడు యాత అంటాం, విడదీసేటప్పుడు ఏమో మళ్ళీ మనం చదివేటప్పుడు యాత అంటాం అనమాట. రామ యశ కానీ రామయశ అవుతుంది. ఏ ఉండడం వల్ల విసర్గ లోపిస్తుంది. అందుకని మనం సరదాగా విడదీసి చదువుకోవచ్చు, సంధి కలిపితే రామయశ అనొచ్చు అనమాట. అది తెలుసుకోండి. ఈ విధంగా ద్వాపర యుగంలో ఎంతోమంది మహానుభావులు ధర్మరాజులు లాంటి వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఎవరితోటి భూమి వెళ్ళలేదు. భూమి ఇక్కడే వదిలేసిపోయారు పాపం. ఇంతమంది స్వర్గానికి వెళ్ళారు కదా, పరిపాలన విడిచిపెట్టి వెళ్ళారు కదా, శరీరం విడిచిపెట్టారు కదా, ఎవరైనా తమతో ఈ భూమిని పట్టుకుపోయారా? వాడు పట్టుకెళ్ళక ఇక్కడే వదిలేశారు. తెలివి తక్కువ కదా, నువ్వు తెలివైన వాడివి, నన్ను చంపి ఈ భూమిని పరిపాలించి ఆ తర్వాత నీతో పాటు భూమిని పట్టుకుపోతావు, నువ్వు ఒక్కడే భూమిని పట్టుకుపోగలిగేవాడు, ఇంకెవరు పట్టుకెళ్ళలేరు అన్నాడు ఆయన. అంటే అర్థమైందా ఈ పట్ల మీకు? ఒరే రాజ్యకాంక్షతో ఇవాళ నన్ను చంపిస్తావు, ఈ భూమిని కొంతకాలం పరిపాలిస్తావు. ఎంతకాలం పరిపాలిస్తారా? అంతటి వాళ్ళకే దిక్కులేదు. భగవంతుడైన విష్ణువే భూమిని పట్టుకెళ్ళలేదు, ఇతరుమే పట్టుకెడతావు. ఈ లోపు స్వార్థంతో, పిసిరిగొట్టుతనంతో, డబ్బు మీద వ్యామోహంతో నన్ను చంపుతావా, నన్ను చంపి ఏం సాధిస్తావరా అని గొప్ప సూచన చేశాడు. ఆ తర్వాత బుద్ధిసాగరుడు హుటాహుటిన ముంజుని ఆస్థానానికి వెళ్ళాడు. ముంజ మహారాజా నువ్వు చెప్పినట్టే భోజనం ఒక్క దెబ్బ కత్తి నరికి చంపేశాను, ఇది ఆనవారు అని 2 కన్ను గుడ్లు చేతిలో పెట్టగానే కొంచెం ఉడికేట ముంజుడికి చేతులు ఆ గుడ్లులా కూర్చుని చచ్చిపోయాడా భోజుడు అన్నాడు. స్వతసిద్ధంగా జ్ఞాని కదండి. ఇప్పుడు కొంచెం పశ్చాత్తాపం బెంగ పట్టుకుని భోజుడు నిజంగానే చచ్చిపోయాడా అన్నాడు. నిజం కాకపోతే అబద్ధమా? నిజం. గజం దూరంలో ఉండదు. గజం దూరంలో మనుషులు పెట్టమన్నారు కరోనా భయంతో, అంతే తప్ప నిజాన్ని కాదు. కొంచెం అందరూ కొంచెం దూరంగా ఉండండి, ఎందుకైనా మంచిది. అందుకే దండ కూడా వేసుకోవట్లేదు. దండలు కుట్టే వాళ్ళ దగ్గర కూడా తుమ్మితే ఆ దండలో కూడా పెడుతుంది వైరస్. అందుకని నాకు అమెరికా నుంచి నా మీద అభిమానంతో నేను ఇంకా 10 కాలాలు పురాణం చెప్పాలని కొలుగుతూ మా జగదీష్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. గురుగారు మీకు పుణ్యం ఉంటుందండి, ఇంకా మీరు మాకు కొంతకాలం అవసరం అండి, అందువల్ల దండలు వేసుకోకుండా కొంచెం అలా దూరంగా పెట్టండి, అందులో కూడా ఒక బ్యాక్టీరియా వస్తుంది. అలాగే భక్తులు కొంచెం దయతో దూరం నుంచి అట్టే పెట్టండి. మీకు ఏదైనా ఎవరిస్తే పళ్ళెం అక్కడికి ఎవరైనా పంపి చదువు ఇవ్వనండి. పళ్ళెంలోనే గొళ్ళెం, పళ్ళెంలోనే పండు, పళ్ళెంలోనే సమస్తం వేయించండి. కాళ్ళు కూడా ముట్టుకునివ్వకండి. ఒకవేళ ఎవరైనా బలాత్కారంగా కాళ్ళు పుట్టుకుంటే ఇంటికి రాగానే కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోండి చెప్పారు. ఎంత ప్రేమ వాళ్ళకి. బిడ్డలు కూడా ఇలా ప్రేమించలేదు, వాళ్ళ నా శిష్యులను ప్రేమించినట్టుగా. నాకు అదొక అదృష్టం. ఎందుకంటే ధర్మ ప్రచారానికి తోడ్పడుతున్న కారణం చేత కొంతమంది పుణ్యాత్ములు మా గురువు గారి మీద ఏగ వాలకూడదంటున్నారు. ఉపన్యాసాలు దోమ వాళ్ళతో ఎదురు రావట్లేదంటే మధ్యలో ఉపన్యాసానికి డిస్టర్బెన్స్ లేకపోతే వచ్చేవారే, లేకపోతే ఏగ దోమ వాళ్ళు కూడా చూసుకుంటారు. నన్నేమో బ్యానర్ ఎవడ పడబడుతుంటే జానకిరామన టపక్కన వెంటనే పట్టుకుని కొంతమందిని తీసుకెళ్ళి వాడి చేత కట్టించాడు ఆయన. అది ప్రేమ అంటే. ఎక్కడో కూర్చొని ఏదో చేయడం కాకుండా అవసరమైనప్పుడు ఉత్తప్పుడు ఏమీ ఎరగనట్టుగా రహస్యంగా దాక్కోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ గురువులు ధర్మరక్షకులు, వీళ్ళ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవాలి, అవసరమైతే మన ప్రాణం ఇవ్వాలి అని కోరిక కలిగినటువంటి పుణ్యాత్ములు ఈ లోకంలోనూ పై లోకంలోనూ భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహానికి గురి తీరుతారు. వాళ్ళు తెలిసిన మీకు ఊరికే ప్రాణం వినాం భలే చెప్పాడండి అని దండం పెట్టేసిపోయి ఇవాళ బాగా పడే పద్యం అంటే నాకేం ఉపయోగం వల్ల పద్యాన్ని బాగానే పడతాను వద్దన్నా ఉన్నా. దానికి కదా నువ్వు ఏం చేస్తున్నావు ధర్మానికి? నువ్వు చేయవలసింది నాకేం వ్యక్తిగతమైన ఉపకారం అక్కర్లా, నీ ధర్మాన్ని నువ్వు ఎలా నిలబెడుతున్నావు అది కావాల్సింది. బయటికి వెళ్ళిన తర్వాత ఈ దోమ చూసారా నా మీద వాళ్తుంది, ఇక్కడ నుంచి నిలిపోయాక దోమ వాళ్ళ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇది. కాబట్టి మనం ధర్మరక్షణ చేయాలి, దానికోసం అవసరమైతే ఏదైనా చేయాలి. ఇప్పుడు పరమ పూజ్యుడు బుద్ధిసాగరుడు ముంజా నిజానికి గజం దూరంలో నేను ఉండను, నిజమే చెప్తున్నాను, వాడిని చంపేశాను. చచ్చిపోతూ నీ అన్న కుమారుడు భోజుడు నీ కోసం ఒక ఉత్తరం రాసిచ్చాడు, ఈ ఉత్తరం చదువుకో అని ఆ భూర్జపత్రం చేతిలో పెట్టాడు. ఒక్కసారి ముందుగా చదువుకున్నాడు. పరమ పండితుడు కదా, ముందుగా చదువుకుని మంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో గత శేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతిభిః యాతా దివం భూపతే నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి అని చదువుకుని ఒక్కసారి ఉనికిపోయాడు. క్షణాల్లో కనువిపోయింది. వెంటనే పత్రం కింద పారేసి గుండెలు బాదుకుని అయ్యో బుద్ధిసాగర బుద్ధిహీనుండి నేను ఎంత పాపిష్టి పని చేశాను, ఇంతటి మహాత్ముడిని ధర్మాత్ముడిని భోజుడిని చంపుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. డబ్బు పిచ్చ, ఈ పదవీ వ్యామోహం నన్ను పాడు చేశాయి. వాడు చెప్పింది నిజమే, ఈ భూమిని మహా అయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలిస్తాను, ఈ లోపే పోయే కాలం వస్తే ఏడాదికే పోతాను. 5 ఏళ్ళకి మనం నేను ఎన్నుకున్నాను కూడా 5 ఏళ్ళు పరిపాలిస్తున్నామా? మనం కళం చూడలేదా? 5 ఏళ్ళు పరిపాలిస్తాడు వీడు అని ప్రజలు మెజారిటీ కట్టబెట్టినప్పటికీ వాడి పొద్దున ఎప్పుడు డామని చచ్చిపోతే ఏ కారు వెళ్ళి కొండను గుర్తు తెచ్చాడు, లేదా వీడికి ఏదో అనారోగ్యం గుడిపోటు తెచ్చాడు. అది ఇది కాకపోతే గటాపట్టి మెజారిటీ పక్కవాడి దగ్గర నుంచి లాక్కున్న కొద్ది రోజులకి ఏమవుతుందన్నమాట, అసలు గవర్నమెంట్ వచ్చి వీళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అప్పుడు అక్కడికి వస్తాయి ఈ పదవులు ఎంతకాలం ఉంటాయి, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది? అనవసరంగా ఈ రాజ్య వ్యామోహంతో, ధన వ్యామోహంతో, కీర్తి వ్యామోహంతో పరమ పూజ్యుడిని ఉత్తముడిని భోజుడిని చంపుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. భోజుడిని చంపిన కత్తేది, ఆ కత్తితో నా తలకాయ కూడా నరికేసి అప్పుడు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం కాదు అని బుద్ధిసాగరుడి చేతిలో కత్తి పెట్టి నాకుగా నేను తల నరుకోలేను, మంత్రి నువ్వు వెంటనే ఈ కత్తితో నా తల నరుకు అది కానీ ముంజా. ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రావట్లా. ఇదివరకునేమో ధన వ్యామోహంతో అన్న కొడుకుని చంపించావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో నిన్ను నువ్వే చంపించుకోవాలనుకుంటున్నావు. ఇతరులను హత్య చేయడం, ఆత్మహత్య చేసుకోవడం 2 మహాపాపాలే. క్షణికోద్రేకంతో అందుకే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడు క్షణికోద్రేకానికి గురికాడు. అటువంటి వాడు తొందరపడి తప్పు చేయడు. నీ దగ్గర నిగ్రహం లేక ఇన్ని రకాలైన ఆగ్రహాలకి గురి పాడైపోతున్నావు. ఇప్పుడు నిజంగా నీ కొడుకుని అంటే నీ అన్న కొడుకుని నేను నా మహామంత్రశక్తితో నా దగ్గర ఉన్నటువంటి ఉపాసనా బలంతో బ్రతికించి తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గర పెడితే ఏం చేస్తాను అడిగితే నా కళ్ళ దగ్గర నా అన్న కొడుకుని బ్రతికించి తీసుకొచ్చి పెట్టాలి కానీ వెంటనే వాడి సింహాసనం మీద కూర్చోబెట్టి నేను సన్యాస దీక్షతో హాయిగా వెళ్ళి పద్మాగర్ గారి ప్రణవపీఠంలో తపస్సు చేసుకుంటూ గడుపుతాను. 18 అడుగుల శివలింగం దగ్గర కూర్చొని రోజు అభిషేకం చేసుకుంటాను కానీ పంచభూతాల సాక్షి ఒట్టి అన్నాడు ఆయన. ఆయన వెంటనే ముందు ఒట్టు వేశాడు. అప్పుడు ఆయన క్షణాల్లో భూగృహానికి వెళ్ళి నాయన భోజ మీ బాబయ్య పశ్చాత్తాపం పొందాడు, అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను రా అని అతను
మళ్ళీ తిరిగి సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. నిజానికి బుద్ధిసాగర్ ఎందుకు చంపుతాడు? బోధుడు లాంటి వాడిని, అందులో భవిష్యత్తులో భారతదేశానికి అవసరం అతను. ఈ దేశానికి అలాంటి వాడు చాలామంది అవసరం. జ్ఞానులు, ధర్మరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు, చదువుకున్న విద్వాంసులు అంత తేలిక చావకూడదు. అందుకే మీ బాబాయ్ ఆర్డర్ ఇది అని చెప్పి ఇతను ఉత్తరం రాయగానే జాగ్రత్తగా భూగృహంలో దాచి, మళ్ళీ ఈ బోధుడు ఎక్కడ బాబాయ్ గారి మాట కోసం తనదాలు చంపుకుంటాడు అని కత్తి కూడా అంకకుండా చేసి అక్కడ అట్టే పెట్టి, నేను పిలిచినప్పుడు తిరిగి బయటకు వద్దు కానీ అన్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడనమాట, తానే స్వయంగా వచ్చి పిల్లవాడిని వెంట పెట్టుకుని ముందు దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పి, నువ్వు క్షణికోద్రేకంతో చంపమన్నా నేను నా తెలివితేటలతో వీడిని కాపాడాను. మంత్రులు అన్నవాళ్ళు ఎప్పుడు ఇలా ఉండాలి. మంత్రి అంటే ఇది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అవి కాకుండా దూర ఆలోచన చేయాలి. ఏ వ్యక్తి వల్ల సమాజానికి ఎంత మేలు ఉంటుందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటటువంటి వాడే నిజమైనటువంటి రాజకీయ నాయకుడు. అందుకే నేను నీ కుమారుణ్ణి సంహరించకుండా భద్రపరచి నీలో పశ్చాత్తాపం వచ్చేలా చేశాను. నువ్వు స్వతసిద్ధంగా పండితుడివి, జ్ఞానివి, బుద్ధిమంతుడివి. నువ్వు ఈ ఉత్తరం చదివితే మారుతావని నాకు తెలుసు. నేను అనుకున్నట్టే అయ్యింది. ఈ కుమారుని సుముహూర్తంలో పట్టాభిషేకం చేయాలని చేసేసాడు. చేసిన తర్వాత అన్నమాట ప్రకారం సన్యాసం కూడా పుచ్చుకుని కుమారుని అన్నకుమారుడు తన కనుకుమారుడు అనుకున్నాడు కదా, ఆ కుమారుని దూరం నుంచి చూసుకుంటూ రాజ్యపాలన చేస్తున్నప్పుడు చూసుకుంటూ మురిసిపోయాడు. చాలా కాలం ఉజ్జయినిలో ఆయన తపస్సు చేశాడు. ఆ బోధుడి యొక్క పిన్న అన్న ముందుడు తపస్సు చేసిన స్థలం కూడా భట్టి గుహల దగ్గరే ఉంటుంది. ఈ శ్లోకాన్ని బోధుడు తర్వాత ఆసుగా రాసింది కనుక చెంపు రామాయణంలో కూడా పెట్టుకున్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప శ్లోకం ఇది. శార్దూలం అనే ఛందస్సులో రచింపబడిన శ్లోకం. ఈ శ్లోకం ఇంత ఎందుకు చెప్తానంటే, మన వాళ్ళు ఉంటాం రేపు పోతాం, మన సంపదలు ఏవి రావు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన సంపదలు సద్వినియోగం చేద్దాం. నువ్వు దాచేసుకున్నావు, నీ కొంప గోడు నీకు తప్ప ఎవరికి రాకుండా చేసావు. నువ్వు చచ్చాక ఈ కొంప ఎవరు పెట్టుకెడతాడు ఏం తెలుసా? లేక నీ డబ్బు ఎవరు పెట్టుకెడతాడు ఏం తెలుసు? అసలు నీకు ఏమొస్తుందో పక్కవాడికి తిరిగి కూడా దాచుకుంటే రేపు పొద్దున పోయాక ఇంటివాడికి రాదు, పక్కవాడికి రాదు. గణపురం అనే ఊళ్ళో చాలా కాలం ఉండవలసి వచ్చింది మేము. ఆ ఊళ్ళో మా ఇంటి పక్కనే గోటేటి సూర్యనారాయణ గారు నాకు అత్యంత ఆత్మీయుడు. నేనంటే చాలా ఇష్టం పాపం. ఆయన ఒక పిల్లలు లేరు. ఆయన భార్య పేరు సుబ్బలక్ష్మి అనుకుంటారు. ఆవిడ ఎంతసేపు పిన్ని గారు అంటే కానీ నేను పేరు పెట్టి కలవలేదు. సూర్యనారాయణ గారు అంటే బాగా ప్రసిద్ధి. ఆయన మేము పక్కపక్కన ఉండేవాళ్ళం. నన్ను కన్న కొడుకులాగే చూసేది ఆవిడ. ఇంట్లో ఎప్పుడైనా శనివారం వచ్చిందంటే డెప్రోట్ చేసుకుంటే ఒకరికి పెట్టేది. అలాగే ఇద్దరం కార్తీక మాసం వస్తే పోటీలు పెట్టి నక్కలు ఉండేవాళ్ళం. నక్కం అయ్యాక బాలబ్రహ్మచారి దగ్గర నాకే భోజనం పెట్టేది ఆవిడ. అంత ప్రేమ నేనంటే. నేను అలాగే అంత సేవ చేశాను ఆ దంపతులకి. శ్రీశైలం వెళ్ళిపోయినప్పుడు అక్కడి నుంచి లాక్కొచ్చింది కూడా దంపతులే. అంత మంచివాడు ఆయనకి. ఆయనకు తెక్క ఏంటంటే ఆడడానికి నీకు డబ్బుల గురించి, పెళ్ళడానికి ఎప్పుడు తన ఆదాయం గురించి చెప్పలేదు. ఆయనకి ఎంత టెన్షన్ వస్తుందో చెప్పలేదు. ఆవిడ ఎప్పుడు ఏడ్చేది. ఈయనకి ఎంత చేత వస్తుందో తెలియదు. నాకు పిల్లలు లేరు, రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఎలాగా అని ఎప్పుడు బెంగెట్టుకునేది. ఈ దిక్మాల మొగుడు కొంతమంది తమకు ఎంత చేత వస్తుందో పిల్లలకి చెప్పరు, ఎవరికో వెళ్ళి చెప్తారు. ఏంటి దానిలో లాభం చెప్పండి. అటువంటి మొగుడిని యమధర్మరాజు గారు చర్మం తీసి మళ్ళీ వచ్చే జన్మలో ఇలాంటి పిల్లగా పుట్టించి మొగుడు జీతం గురించి చెప్పినటువంటి వాడిని అంటారు. తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఎప్పుడు భార్యకి చెప్పకుండా జీతం దాచకండి, ఎంతో కొంత చెప్పండి, న్యాయం చేయండి. ఆవిడ కూడా న్యాయం చేయండి. అదొక ధర్మం అనమాట. ఇట్లా చూసి చెప్తారు, ఇటు చూసి చెప్పాలి. కానీ అట్లా చూసి చెప్పడానికి ధైర్యం ఇక్కడ చూసి చెప్తారు. వీళ్ళ మొహాల్లో ఉన్న వెలుగు చూసి. కాబట్టి చెప్పచ్చు ఏంటంటే యథార్థంగా జరిగింది కాబట్టి మీకు తెలియాలి కూడా చెప్తాను. చాలా ఉత్తముడే. ఆయనకి ఎక్కడ వస్తుందో తెలియదు, ఏం కొన్నాడో తెలియదు. హైదరాబాద్లో స్థలం కొన్నారు, అది తెలియదు ఆవిడకి. హఠాత్తుగా 1990లో మా అక్కయ్య పెళ్లి ఇంకొక 3 నెలలుగా చచ్చిపోయాడు. మా అక్క అంటే కూడా ప్రాణం. మళ్ళీ నీ పెళ్లికి వస్తానని వాడు ఆయన. పెళ్లికి రాకుండా వేరే చోటకి వెళ్ళిపోయాడు పాపం. ఆ తర్వాత అండి ఆవిడ ఎంత అల్లాడిపోయిందో. ఆయన ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ స్థలం ఉందో తెలియదు. ఆ స్థలం ఎక్కడో తెలియదు పంపించడానికి. ఆ స్థలం ఎవరు కబ్జా చేసేది తెలియదు. అసలు హైదరాబాద్ 3 నెలలు అయితే గిజగిజలాడిపోయింది. ఏదో ఇంట్లో అట్టే పెట్టిన కొంచెం డబ్బు తప్ప ఏమీ లేకపోయింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఆ ఊళ్ళో కాళకూరు సుబ్బారావు గారు పుణ్యాత్ముడు కొంతలో కొంత ఆయనకి తెలిసినంత వరకు ఆయనకి డబ్బులు ఎక్కడ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో ఆయన ఇవ్వగలిగారు. మొత్తం మీద ఆస్తి లేదు. ఇంత ఆస్తి ఉండి చివరికి ఆవిడ ఏమీ లేకుండా పోయింది. ఒక్క విషయంలో మాత్రం భగవంతుడు ఆవిడకి న్యాయం చేశాడు. ఆయన ఈ ఆస్తులు, ఈ డబ్బులు, ఈ ఎఫ్డీలు ఇవన్నీ ఆవిడకి తెలియకుండా వెళ్ళిపోవడం వల్ల అవన్నీ గంగపాలైపోయినా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల పింఛన్ మాత్రం వచ్చింది ఆవిడకి. అదొక్కటి మాత్రం ఆయన చేసిన ఉపకారం ఏంటంటే అది ఆయన కావాలని రాయిపోయినా పెద్దలంతా పూరుకుని భర్త యొక్క పెన్షన్ ఆవిడకి వచ్చేలా చేశారు. ఎంత 2 రోజుల పెన్షన్ ఆయనకే తచ్చితే 2,000 3,000 వచ్చేది. వీడికేమో 1,000 ఎంత వచ్చేది. ఆ మధ్యన ఒక 4 ఏళ్ల క్రితం ఆవిడ చివరి పోయింది. ఆవిడ ఎక్కడుందో వెతకడానికి నేను చాలా ప్రయత్నించాను. ఆవిడ ఒక్కసారి కొంచెం హైదరాబాద్ వెళ్ళిపోయింది. నేనేమో చోటుకి వెళ్ళిపోయాను. 93 నుంచి ఈవిడ ఎక్కడుంటారు ఆవిడ పట్టుకుని మా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే అసలు అడ్రస్ లేకుండా అయిపోయింది. చివరికి మొన్న ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి తగిలి, మా పాత వాళ్ళంతా, మా సరిపిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా తగిలి మా ఇంటికి వచ్చారు. ఆ పాత వాళ్ళు. ఆవిడ మొత్తం 5-6 ఏళ్ల క్రితం పోయిందని జాలిగా చెబుతూ ఉంటే ఎంత బాధ అనిపించేదో నాకు. ఎలా బ్రతికారు ఉంటే ఏం తెలుస్తుంది పాపం. ఒక్కొక్కప్పుడు మనం అన్ని రకాలుగా పైకి వచ్చి ఉపకారం చేద్దామంటే కూడా తీసుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతైనా డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించదని శాస్త్రం చెప్పట్లా. నేను రేపు కూడా బతికుంటాను, ఎప్పుడు చావననుకున్నట్టుగా సంపాదించాలట. మానవుడు ఎంత సంపాదించి తిని ఇంకేలా అని తనియరాదు. ఇది నీతి చంద్రిక చెప్పిన మాట. ఎంత డబ్బు ఉంది ఇంకెందుకు అనుకోకుండా తెగ సంపాదించు. ధర్మ మార్గంలో కష్టపడి సంపాదించు. ఇక నాకు చావు లేదన్నట్టుగా సంపాదించు. సంపాదించేటప్పుడు మళ్ళీ దానం చేసేటప్పుడు ఈ క్షణం తర్వాత బతకనేమో అనుకున్నట్టుగా దానమూచి. నీ ఇంటి వాళ్ళకి ధర్మం చేసి వాళ్ళకి రాయవలసింది వాళ్ళకి రాయి. ఎవరికి తెలియకుండా చచ్చిపోతే డబ్బు వాళ్ళకి అంకపోతే అది మనం తెలియకుండా మన వంశానికి చేస్తున్న అపచారం అవుతుంది. ఇవన్నీ ధర్మం తెలుసుకోవాలి. అందువల్ల ఏంటంటే డబ్బు సంపాదించడమే కాకుండా లోభం లేకుండా చూడాలి. ఈ లోభం వల్లే ఆవు పాలు కూడా తాగకుండా దూడని పక్కకి లాగేశాడు ధర్మరాజు. అంత కథ దానికోసం చెబుతాను అనమాట. ఈ కథని వ్యాసుడు చాలా వర్ణించాడు. ఒక్కనాడు ఆ దూడలకి దేనికి సక్రమంగా పాలు అందేలా చూసేవాడు కదట. చిన్న దూడలు అల్లాడిపోతుంటే ఒక కుక్క తాగనిచ్చి ఆ దూడలు పక్కకు కట్టేసేవాడు. వాటికి పాడిపోయిన గడ్డి, ఎండుగడ్డి కూడా పెట్టేసేవాడు. ఆకలికి తట్టుకోలేక తినేసేవి, చెత్తా చెదారం తినేవి. లేదా బయట ఎవరికి సంబంధించిన భూముల్లో మేత వదిలేసేవాడు. మళ్ళీ సాయంత్రం వాటిని పట్టుకొచ్చేసి దొడ్లో గోశాలలో కట్టేవాడు. బలాత్కారంగా పాలు పితికేసేవాడు, అమ్మేసేవాడు, మూత్రం అమ్మేసేవాడు, పేడ అమ్మేసేవాడు. ఈ డబ్బంతా పోగేసుకునేవాడు. ఇంతలో పిసిని గుట్టయి బ్రతికాడు. ఇంట్లో గట్టిగా అన్నం వండుకోవడానికి తెరిచేవారు. పక్కవాడు ఎవరైనా అన్నాన్ని పిలుస్తారేమో ఎదురు చూసేవారు. అక్కడ తాగడం కాకుండా ఇంటికి వచ్చే వాడికి ఎంగిలి చెత్తు అలా విధించేవారు కాదు. అంటే ఎవరికి ఒక అన్నం మెతుకు కూడా పెట్టకుండా బతికేవాడు. అటువంటి వాడు అవడం వల్లే దూడని ఆవు దగ్గరికి ఆలస్యంగా వదిలాడు. ఆలస్యంగా వదలడం వల్ల